వసుధార ప్రవర్తనకి ఇబ్బంది పడుతున్న సరోజ వసుధారని పాండు వాళ్ళకి చూపిస్తుంది. అయితే రంగా వాళ్ళ నుంచి వసుధారని రక్షిస్తాడు. 15 రోజుల్లో ఆయనే రిషి సారని ఒప్పించి ఆయనని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తానని సరోజతో ఛాలెంజ్ చేస్తుంది వసుధార. మరోవైపు మినిస్టర్ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అనడంతో కంగారు పడతాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కథ. ఇక జూన్ 28వ ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయంలోకి వెళ్తే, రిషి గురించి రాధమ్మ వాళ్ళకి చెబుతుంది వసుధార. మరి రిషి సార్ మీకు ఎందుకు దూరం అయ్యారు అని అడుగుతాడు రంగా అసిస్టెంట్. ఒక దుర్మార్గుడి వలన మేము ఇలా విడిపోవాల్సి వచ్చింది అని మొత్తం కథంతా చెబుతుంది వసుధార. ఆ మాటలకి కన్నీరు పెట్టుకుంటాడు రంగా. అది చూసిన సరోజ, ఇదేంటి బావ కన్నీరు పెట్టుకుంటున్నాడు, నిజంగా ఇతనే రిషి సారా అని అనుకుంటుంది. వసుధార రంగాన్ని చూస్తూ, మీరు నిజంగానే రిషి సార్ కదా అని అడుగుతుంది. అదేంటి అలా అంటున్నారు అంటాడు రంగా. మీరు రిషి సార్ కాకపోతే ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు అని అడుగుతుంది వసుధార. మీ కథ సినిమా కథలాగా ఉంది, అందుకే ఎమోషనల్ అయ్యాను అంటాడు రిషి. రాధమ్మ, బాధపడొద్దమ్మా, ఎప్పటికైనా మీ భార్యాభర్తలు ఇద్దరూ కలుస్తారు అని ధైర్యం చెబుతుంది. మరోవైపు ఏంజెల్తో మాట్లాడుతున్న అనుపమ అందరిలాగా నువ్వు మను గతం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించవు. అలా చేస్తే నువ్వు అతనికి దూరం అయిపోతావు అంటుంది. నువ్వు నాకు ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నావు అంటే నేను బావ జీవితంలోకి రావడం నీకు ఇష్టమేనా అని అడుగుతుంది ఏంజెల్. నువ్వు మనుని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది అనుపమ. ఇష్టపడుతున్నాను, కానీ ఆ విషయం బావకి అర్థం అవడం లేదు అంటుంది ఏంజెల్. అతనికి నువ్వంటే ఇష్టమే, లేదంటే అంత రాత్రిపూట నీతో పాటు ఐస్ క్రీమ్ తినడానికి ఎందుకు వస్తాడు అంటుంది అనుపమ. నువ్వు అనుకున్నట్లు బావ నా మీద ఇష్టంతో రాలేదమ్మా, ఎక్కడ నిన్ను డిస్టర్బ్ చేస్తాను అని వచ్చాడు. బావకి తల్లి మీద ప్రేమ, తండ్రి గురించి తెలుసుకోవాలని తపన తప్పితే వేరే ఆలోచన లేదు అంటుంది ఏంజెల్. లేదు, అతనికి నువ్వంటే ప్రేమ ఉంది, నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వంటే ఇష్టం కాబట్టే ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు, నీ అల్లరిని భరిస్తున్నాడు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాడు, నువ్వే అర్థం చేసుకోవడం లేదు. మనుకి దగ్గర అవ్వాలంటే అతని గతం గురించి మర్చిపోయి అతనికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయు, ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని చెబుతుంది అనుపమ. అందుకు ఏంజెల్ నవ్వుతూ సరే అంటుంది. మరోవైపు సరోజ రంగా దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు, మా నాన్నని ఎలాగైనా ఒప్పిస్తాను అంటుంది. నీకు నాకు సెట్ కాదు అంటాడు రంగా. ఎందుకు సెట్ కాదు, నా అల్లరి చూసి అలా అనుకుంటున్నావా? పెళ్ళైతే మారిపోతారంట అమ్మమ్మ చెప్పింది అంటుంది సరోజ. ఈ మాటలు అన్నీ విన్న వసుధార అక్కడికి వచ్చి, మీరు నిజంగానే సరోజకి బావా అని అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతున్నారు అంటాడు రంగా. మరి ఆ అమ్మాయి మిమ్మల్ని అంతగా ఇష్టపడుతుంది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది వసుధార. అప్పుడు సరోజ మాట్లాడుతూ, మా ఇద్దరిది బావ మరదల సమస్య, మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు అని వసుధారపై కోప్పడుతుంది. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నారో ఇప్పటికైనా అర్థం చేసుకో, ఆయనకి ఇదివరకే పెళ్ళయింది, ఆయన మీద ఎక్కువ ఆశలు పెంచుకోవద్దు అంటుంది వసుధార. కాదు, తను నా రంగా బావ అంటుంది సరోజ. అతను మీ బావ అయితే నిన్ను పెళ్లి చేసుకోవాలి, లేదంటే నా రిషి సార్ అని నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. దీని మాటలు వింటుంటే భయంగా ఉంది, నిజంగానే ఇది నా బావని నా నుంచి దూరం చేసేలాగా ఉంది అనుకుంటుంది సరోజ. మరోవైపు కొడుకుని 10 మందిలో చులకనగా మాట్లాడినందుకు ఫణీంద్రని నిలదీస్తుంది దేవయాని. వాడు నలుగురిలో గొప్పగా ఉండాలి తల్లిగా, అది నా ఆశ అంటుంది. 10 మందిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో వాడికి తెలియదు, వాడు అలా మాట్లాడుతుంటే నాకే చిన్నతనంగా అనిపించింది. ఒక ఉన్నతమైన పదవిని చేపట్టాలంటే మంచి గుణాలు ఉండాలి, అంతేగాని మీలా కక్ష సాధింపులు ఉండకూడదు అంటాడు ఫణీంద్ర. ఇప్పుడేమంటారు, వాడికి ఎండి పదవి కట్టబెట్టను అంటారా అంటుంది దేవయాని. ఎండి పదవి కట్టబెడతాను, అయితే వసుధార వచ్చి వీడిని ఎండీని చేయమని చెప్పాలి అంటాడు ఫణీంద్ర. అప్పుడే అక్కడికి ధరణి వచ్చి, వసుధార ఎప్పటికీ అలా చెప్పదు, ఎందుకంటే ఒక కాలేజీకి ఎన్ని బ్రాంచులు ఉన్నాయో కూడా తెలియని మనిషికి అలాంటి పదవి అప్పగిస్తే కాలేజ్ డౌన్ ఫాల్ అవుతుంది, అందుకే వసుధార ఈయనకి ఎండి పదవి ఇవ్వటానికి ఒప్పుకోదు అంటుంది ధరణి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.